గలగల పారే కృష్ణానది చుట్టూ కొండలను తలపించే పచ్చిక కొండలు, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంత వాతావరణం. ఇది సోమశిల వద్ద సీన్. ఇంతకాలం ఇది నది యువతలో అవతలి తీరం వద్ద నిలబడి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సి వచ్చేది. కానీ నదిపై గాజు వంతెన మీదుగా నడుస్తూ కింది నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు. త్వరలోనే సోమశిల వద్ద కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటు కానుంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో 600 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జ్ కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల సిద్ధేశ్వరం వద్ద అధునాతన ఐకానిక్ వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న డిపిఆర్ కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు 76 కిలోమీటర్లు, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్ గా ఉన్న నాగర్ కర్నూలు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఇక పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారనుంది. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జ్ ఏర్పాటు కాబోతుంది. ఈరోజు కొల్లాపూర్లో సోమశిల దగ్గర కృష్ణానది మీద రెండు రాష్ట్రాలను కలుపుతూ ఒక తీగల వంతెన, సస్పెన్షన్ కమ్ కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇది ప్రపంచంలోనే రెండవది, దేశంలో మొదటిది. పోయిన సంవత్సరము అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం సందర్భంగా నితిన్ గడ్కరీ గారు ఇచ్చిన మాట ప్రకారం సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జు నేషనల్ హైవే ద్వారా మేము మంజూరు చేస్తామని మాట ఇచ్చి, ఎలక్షన్ల రిజల్ట్స్ నిమిత్తం లేకుండా, గెలుపు ఓటంతో సంబంధం లేకుండా దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆలోచించే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు 1100 కోట్ల విలువ చేసేటువంటి బ్రిడ్జు, 800 కోట్ల విలువ చేసేటువంటి రోడ్డు తెలంగాణ రాష్ట్రంలో, 600 కోట్ల విలువ చేసే రోడ్డు ఆంధ్ర రాష్ట్రంలో కలిపి మొత్తం కూడా 2800 రూపాయల ప్రాజెక్టును ఈరోజు కొల్లాపూర్ ప్రాంతానికి మంజూరు చేయడం నిజంగా చాలా గర్వకారణము. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జ్ ఏర్పాటు కాబోతుంది. ఇక కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జ్ ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ 3 ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో 3వ ఆప్షన్ కు ఆమోద ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ గా సోమశిల కాటేజీల నుంచి 1800 మీటర్ల బ్రిడ్జ్, రెండో ఆప్షన్ గా కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి రోడ్ 750 మీటర్ల బ్రిడ్జ్, మూడో ఆప్షన్ గా సోమశిల రీ అలాట్మెంట్ 9.20 కిలోమీటర్ల రహదారి. ఇక 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం భారత్మాల పథకం కింద 173.73 కిలోమీటర్లు, జాతీయ రహదారిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో 87.600 కిలోమీటర్ల రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు 1200 కోట్లు కేటాయించింది. ఇక సిద్ధేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతో పాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. జిల్లాలో ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కల్పిస్తూ 4 లైన్ల జాతీయ రహదారిని శాంక్షన్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలపడం కోసం సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జిని 1200 కోట్ల రూపాయలతోనే ఈరోజు ఆ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ టెండర్లకు పిలిచింది. 1.5 సంవత్సరంలో ఈ రహదారి బ్రిడ్జి మొత్తం నిర్మాణం అయిపోయి నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏదైతే ఈ సోమశిల సిద్ధేశ్వరం దగ్గర ఏదైతే బ్రిడ్జి కడుతున్నారో ఆ కృష్ణానది మీద కట్టే బ్రిడ్జి దగ్గర ఒక తీగల వంతెనను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా ఈ కొల్లాపూర్ ప్రాంతంలో పర్యాటకుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగి చాలామందికి ఇక్కడ ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ
ఏదైతే ఇప్పుడు ఈ కొల్లాపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు అక్కడ కర్నూలు కానీ నంద్యాల కానీ తిరుపతి వెళ్ళే వాళ్లకు సుమారుగా 90 కిలోమీటర్ల యొక్క దూరం తగ్గడం కారణంగా హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి వచ్చేంత రాదా ఇక్కడ నుంచే ఈ కొల్లాపూర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, చాలామందికి రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న పండించే పంటలను కానీ మిగతా ఏదైనా సరుకుల్ని ఇక్కడ నుంచి రవాణా చేసుకోవడం కోసం చాలా తక్కువ ఖర్చుతో ఆంధ్రాకు వ్యాపారం చేసుకోవడానికి సులువైతుంది. ఇక సోమశీల నుంచి సిద్ధేశ్వరం 2 కొండల మధ్య తక్కువ దూరం ఉండడంతో ఈ స్థలం ఎంపిక చేశారు. 2 కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జ్ మాదిరిగా అటు ఇటు 2 పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ 2 టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జ్ సబ్సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని సోమశీల బ్రిడ్జ్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్ రోడ్ లో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు 93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలు కాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జ్ నిర్మాణానికి 193 కోట్లు, రోడ్డుకి 60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తి చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తుంది. చిరకాల వాంఛ అయినటువంటి సోమశీల సిద్ధేశ్వర బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ఈ సమస్యగా ఉన్నటువంటి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వారధిగా ఉన్నటువంటి సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జి మరి అదేవిధంగా జాతీయ రహదారి కూడా మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలన్నటువంటి వారికి కూడా సుమారుగా 80-90 కిలోమీటర్లు సేవ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జికి సహకరించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక జాతీయ రహదారి సోమశీల బ్రిడ్జ్ తో నాగర్ కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అధునాతన బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటవుతాయి. వెనుకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల్ల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.